వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తుంది. దీని మీద ఉంచాలి అది. ఎందుకంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మగోళ్ళు, నడలేని వాళ్ళు, అంగవీళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి సచివాలయం రావాలంటే రాలేరు. కాబట్టి అది ఉండాలి, అది అందరికీ ఉండాలి. ఎందుకంటే ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళే చేస్తున్నారు. ఇదివరకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆర్ఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ అయ్యా బాబాని లంచం ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళం. అది ఇప్పుడైతే క్లియర్ లంచం లేదు కాబట్టి అది ఉండాలి. వాలంటరీ వ్యవస్థ అనేది గతంలో పార్టీకి అనుకూలంగా నిర్మించారని చెప్పండి. అది తప్పు. అది పార్టీకి కాదు కానీ లేబర్కి వాళ్ళు కష్టపడి పనిచేశారు. పార్టీ ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం వస్తుంది, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి కూడా చేస్తారు కదా, అది పార్టీకైనా కాదు కదా, లేబర్కి. కాబట్టి అది ఉండాల్సిందే. సార్, రేషన్ బండ్లు ఉండకూడదని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. దీని మీద ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిల్చొని నిలబడాలంటే మరి ఏది మోకాలు నొప్పులు, ముసలోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. టయానికి అక్కడ డ్యూటీ చేసుకునే వాళ్ళు వెళ్ళలేరు, కూలోళ్ళు వెళ్ళలేరు. కాబట్టి బండి ఇంటింటికి తిరిగితే బెస్ట్. వాలంటీర్లు ఉంచితేనే మా ప్రజలకు మేలు జరుగుద్ది. వాలంటీర్లు ఉంచాలి, ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. ఎవరు మా పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా అందరూ అందుబాటులో ఇంటికి వచ్చి అందరూ హెల్ప్ చేస్తారు. కాబట్టి వాలంటీర్లు ఉంచడం మంచిది. సార్, రేషన్ షాపులు, రేషన్ బండ్లు ఉన్నాయి కదా, అవి తీసేయాలని కొంతమంది, ఉంచాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తున్నాయి. రేషన్ డిపోలు అన్నీ ఉంచాలి, ఉంటే మంచిది, అందరికీ ఉంచాలి. సార్, వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేయాలి కొంతమంది, ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మేము వాలంటీర్లు ఉంటేనండి ప్రజలకు చాలా ఉపయోగపడిందండి. అంతకుముందు ఉన్నప్పుడు అయితే 2014లో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ తిరగాలంటే నాన్న అవసరం పడేవాళ్ళం. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి అన్నీ ఏం బాగున్నాయి, ఏం బాగాలేని మొత్తం తెలుసుకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే అన్నీ చూసుకుంటున్నారు. అలాంటి వాలంటీర్ సంస్థ ఉంటే అంత మంచిదండి. అది పెద్ద దాన్ని తీసేయడం చాలా రాంగ్ అయిన విషయం. అది జగనన్న పెట్టిన పథకాలు ఏదైనా సరే అందరూ ప్రజల్లోకి వెళ్ళి అందరూ చాలా ఉపయోగపడిన పథకాలు కాబట్టి దాన్ని బట్టి నేనైతే ఐక్యపిస్తాను వాటికి. ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ నుంచి సింగిల్గా వచ్చారు, సింగిల్గానే పోటీ చేశారు. కానీ కాంగ్రెస్లో విలీనం చేయడం అనేది అది చాలా రాంగ్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారితోనే కాంగ్రెస్ పోయింది. ఆయన కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్నది అది అవాస్తవం, అది ఫేక్ న్యూస్ అనుకుంటున్నాను నేను. సార్, వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, కాదు తీసేయాలని కొంతమంది, తీసేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్, దీని మీద వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత తలనొప్పి జరిగింది, అయితే వాస్తవం. ఎందుకంటే చాలా మిస్యూజ్ జరిగింది. అలాగని చెప్పని ఉన్న ఉద్యోగం సడన్గా తీసేయమని వాళ్ళు అంటారు. బట్ ప్రభుత్వం చూసుకుంటుంది, ఎవరు ఇలా చేయాలని వాళ్ళు చూసుకుంటారు. మాకైతే మేమైతే ఉంచమని చెప్పము, తీసేయమని చెప్పము. దానివల్ల అయితే ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తున్నాం కదా, ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఎలాగంటే మీరు మాకు కానీ చేయకపోతే మీకు పథకాలు రావు, ఇలాంటి క్వశ్చన్స్ పెట్టారు. అది కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ ఓల్డ్ గవర్నమెంట్ ఎట్లా చెప్పాలిగా, ఇది చేయండి అని. అది చెప్పకుండా ఇంటికి వస్తే మాకు ఇది కానీ చేయకపోతే మీకు ఇది వేయించుకొని వేయకపోతే మీకు పథకాలు ఇవ్వద్దు, ఇలాంటి వార్నింగ్ జరిగినాయి. కాబట్టి వాలంటరీ వ్యవస్థతో తలనొప్పులు తప్ప ఉపయోగం అయితే లేదు. వాలంటరీ వ్యవస్థ ఉంచాలని కొంతమంది, తీసేస్తున్నారని కొంతమంది వార్తలు వస్తాయి. బాబు, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అంటే 30-40 వేలు లేనిదే లేదు. అందులో ఆయన డిగ్రీ చదువుకోవాలంటున్నాడు. డిగ్రీ చదువుకున్నవాడు 5,000కి 10,000కి ఎవడే చేసేది? సిమెంట్ పని చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి ఈరోజు. దాని మీద అది వాలంటరీ వ్యవస్థను ఉంచాలి బాబు, ఉంచాలి. వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు జగన్ గారు ఇచ్చినట్టు కాకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అది ఏ పరిస్థితిలో వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎన్నికల్లో వాళ్ళకి తాయిదాలు ఇచ్చి నీకు 10,000 ఇస్తామని, మీతో చేద్దామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చాడు. ఆయన మరి మాట ఇచ్చి నిలుపుకునేవాడైతే వాలంటరీ వ్యవస్థని ఆధునికీకరించి వాడుకోవాలి బాబు. వాలంటీర్ల ద్వారా అయితే కొద్దిగా స్పీడ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అని నా అభిప్రాయం. అదే సచివాలయం ద్వారా లేట్ అవుద్ది కానీ లేట్ అవుద్ది. వాలంటీర్లను తీసుకుంటేనే వాళ్ళకి కూడా ఉపాధి కల్పినట్టు ఉంటుంది. 10వ తరగతి చదివిన వాళ్ళనే ఇచ్చారు అందరినీ. అందువల్ల వాళ్ళు కూడా పేదవాళ్ళే కాబట్టి వాలంటీర్లను తీసుకొని పెన్షన్లు అయ్యి సచివాలయాలు నడిపిస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం అయినా. సార్, వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారని కొంతమంది అన్నారు. కాదు, అలాంటిది ఏం లేదు. అలా చేయరండి. జగన్ అలా చేయడానికి నా అభిప్రాయం. ఆయన మాట ఇచ్చాడంటే మాట మీదే ఉంటాడు. కాంగ్రెస్ నుంచే బయటకు వచ్చి కాంగ్రెస్లో ఇనుమ అవ్వడు నా అంచనాగా. నా అభిప్రాయం అది, అంతే. సార్, చూస్తున్నారుగా తాజా రాజకీయాల్లో, దాని మీద మీ అభిప్రాయం?
ఎవరు వచ్చినా ప్రజలకు చేయడమే మంచిది. అభిప్రాయం ఏముంది, ఇంకా ఎవరు వచ్చినా ప్రజలకి చేయాలా. ఇది వరకు ప్రభుత్వం బాగానే చేసింది ప్రజలకి, పేదవాళ్ళకి. ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉన్నవాళ్ళే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి చేస్తే బాగుంటుంది, పేదవాళ్ళకి చేస్తే బాగుంటుంది. ఎప్పుడూ పేదవాళ్ళే కదా అడుగునుండేది, లిస్టులో ఉండేది పేదవాళ్ళే. ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఉన్నవాళ్ళే, వాళ్ళతో పేదవాళ్ళు చాలలేరు. కాబట్టి పేదవాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాళ్ళకి చేస్తే బాగుంటుంది. పేదవాళ్ళకి అందుబాటులో ఉండవలసింది వైద్యం, విద్య, గృహం. ఇవి ఉంటే చాలు వాళ్ళకి. ఇంకేముంది, కష్టపడి బతుకుతారు ఎప్పుడు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని కొంతమంది, కాదు కూడదని కొంతమంది, అలా దీని మీద మీ అభిప్రాయం? వాలంటీరీ వ్యవస్థ గురించి నాకు అంత పెద్ద ఇదేం లేదు, దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదు. ఉన్న మంచిదే, లేకపోయినా మంచిదే. అంతకుముందు వాళ్ళు లేనప్పుడు బాగానే ఉన్నాం కదా, వాళ్ళు ఉన్నాక బాగుపడిన వాళ్ళు ఇష్టంగా ఉంచుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. అది గవర్నమెంట్కి ఇబ్బంది లేకుండా ఉంటే ఉంచవచ్చు. మంచిదే వ్యవస్థ, మంచిది వాలంటీర్ వ్యవస్థ. అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు కదా. కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు చాలామంది. సార్ చూస్తున్నారు కదా, కాంగ్రెస్లో విలీనం చేస్తారు వైసీపీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని మీద దాని గురించి నాకేం అభిప్రాయం ఏం లేదండి. వాళ్ళ ఇష్టం, అది పెద్దవాళ్ళ ఇష్టం, వాళ్ళు చూసుకుంటారు. సార్ కొత్త ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రంలో, ఏం కోరుకుంటున్నారంటారు ప్రజలు? వెల్ఫేర్ అండి, అంతే. వెల్ఫేర్ ఉండాలి, చక్కగా వెల్ఫేర్ చక్కగా చేస్తారని అనుకుంటున్నాను. బాబు గారు బాగుంటుంది, ఆయన చేస్తే బాగుంటుంది. 2 సంవత్సరాలు అమరావతి పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ. వెరీ గుడ్ అండి, చాలా మంచి అభిప్రాయం. అది చేయగలనంటే చేయనివ్వండి, మంచిదే కదా. మళ్ళీ అందరికీ అటే ఓట్లని అటే వేస్తాం. మళ్ళీ ఇప్పుడు గెలిపించుకున్నాం కదా, మళ్ళీ నారాయణ గారు చేస్తానంటే మరి వెల్కమ్ అండి, వీ వెల్కమ్ మేము. సార్ రేషన్ బండ్లు కూడా ఇప్పుడు ఇంటి వద్దకు రావు, రేషన్ షాపులకు వెళ్ళి తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయని చెప్పి కొంతమంది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వికలాంగులు అయితే వెళ్ళలేరండి, కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోగలరు కదా. అంతకుముందు తెచ్చుకున్నారు కదా, ఎప్పటి నుంచో రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నారు బియ్యం, అవి పంచదార అవి. ఇప్పుడు వికలాంగులు అంటే వెళ్ళలేరు, వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి అంతే. వాలంటరీ వ్యవస్థ అనేది సచివాలయం వారిగా బాగానే ఉంటుంది. కాకపోతే గ్రామ పంచాయతీలు తీసుకుంటే ఇదివే గ్రామ పంచాయతీ వ్యవస్థ బాగుంది, దాన్ని పటిష్టకరం చేస్తే బాగుండేది. అనవసరంగా 5,000 ఇచ్చుకొని అటు నిరుద్యోగుల్ని ఏదో ఒక ఉద్యోగం చేసుకుని అటు 10,000, 15,000 బతికేవాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి 5,000కి ఇరిగించి వాడు అటు చేసుకోలేక ఊళ్ళో ఉండలేక ఇప్పుడేమో ఈ పార్టీ వచ్చిన తర్వాత రాజీనామా చేసే వాళ్ళని పక్కన పెడుతున్నారు. అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. సార్ రేషన్ బండ్ల ద్వారా కాకుండా రేషన్ షాపులకు వెళ్ళి బియ్యం తెచ్చుకోవాలని చెప్పి వార్తలు వస్తాయి సార్. రేషన్ షాప్లే కరెక్ట్ అండి. ఇప్పుడు నేనున్నాను, నేను ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ డిపోలో ఉందనుకోండి, నేను 5ంటికి వెళ్ళి తెచ్చుకుంటా, 1 గంటకి వెళ్ళి తెచ్చుకుంటా, వాళ్ళ టైం ప్రకారం నేను అది ఫ్రీ చూసుకొని వెళ్తా. అదే మీరు ఈ వ్యాన్ల ద్వారా ఇచ్చారనుకోండి, వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూడాలి. లేదా మీరు లేనప్పుడు మా ఆవిడ వెళ్ళి క్యూలో ఉంచవాలి. అది ఎప్పుడు ఇచ్చానో ఏమి ఇచ్చానో వాళ్ళు ఏమి ఇస్తున్నారో కూడా మాకు తెలియట్లే. వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి. ఏదో ఉద్యోగం కల్పిస్తున్నారని అలా ఆనందం పడడం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఖర్చుకు సంబంధించింది, అది కూడా ఆలోచించుకోవాలి. సార్ కొత్త ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలు ఏం ఫస్ట్ ఏపీకి క్యాపిటల్ సిటీ అనేది కోరుకుంటున్నారండి. క్యాపిటల్ లేకపోతే మనకి ఏది ఉండదు. ఒక పలానా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని మీకు క్యాపిటల్ ఏదో తెలియదు అనే పరిస్థితి నుంచి క్యాపిటల్ ఇప్పుడు అమరావతి పునరుద్ధరీకరణ అయ్యి ఒక ఫార్మేషన్ అనేది అయితే అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి.